హాయ్ వెల్కమ్ టు తెలుగు గ్లోబల్ న్యూస్. యాక్చువల్గా ఈ వీడియో ఏంటంటే యూకేలో లోకల్ బ్రిటిష్ పీపుల్స్ తన జాబ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక బార్లో జస్ట్ క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వలసదారుడు అనేవాడు వీడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. అప్పటికే ఏలికి దెబ్బ తగిలించుకొని వచ్చాడు. వచ్చేసి అన్నెసెసరీగా వీళ్ళ మీద ఉమ్మేయడము, వీళ్ళ మీద తిట్టడము, అక్కడ రోడ్డు మీద ఉన్న సైన్ బోర్డ్స్ని పడేయడము అలాంటివి చేస్తుంటే వీళ్ళు బయటకు వచ్చి వాడిని వారించారు. ఏరా ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ అంటే వాళ్ళ మీద ఎదురుదాడి తిరగడం జారీ చేశాడు. దాని తర్వాత వీళ్ళు ఇంకా వాడిని ఆపడానికి ట్రై చేస్తుంటే వాళ్ళు ఆల్రెడీ ఈ లోకల్ అక్కడ వర్క్ చేసే అతని మీద ఆల్రెడీ ఒకసారి కొట్టాడు. వాడి మొహం మీద కొడితే అతనికి బ్లడ్ కూడా వస్తుంది ఆ వర్క్ చేసే అతనికి. దాని తర్వాత వాడు చేసిన హంగామా అప్పటికి వీళ్ళు కొట్టారు. వాడిని 2-3 సార్లు కొట్టారు. ఎవరైతే ఆగుతారు? మినిమం అయితే కోపం వస్తుంది ఎవరికైనా. వచ్చినప్పుడు 2-3 సార్లు కింద పడేశారు, కొట్టారు. అయినా సరే వాడు మళ్ళీ లేచి అప్పటికి వీళ్ళు పోలీసులు కూడా కాల్ చేశారు. పోలీసులు కూడా కాల్ చేసిన తర్వాత మళ్ళీ పోలీసు వచ్చిన తర్వాత అప్పటికి మళ్ళీ చూడండి పోలీస్ వ్యాన్ వచ్చిన తర్వాత పోలీస్ వ్యాన్ సైడ్ మిర్రర్ కూడా పగలగొట్టాడు. పోలీస్ వ్యాన్ సైడ్ మిర్రర్ పగలగొట్టిన తర్వాత మళ్ళీ వీళ్ళ మీదకి దాడి చేయడానికి వస్తే అప్పుడు పోలీస్ ఆఫీసర్ దిగి వాడిని ఎలక్ట్రిక్ గన్తో షూట్ చేశాడు అనమాట. ఫైనల్గా వాడిని అరెస్ట్ చేశాడు. ఆడు సంథింగ్ ఏదో మేబీ ఏ కంట్రీలో తెలియదు అంత కరెక్ట్గా, ఇంకా న్యూస్ అయితే తెలియదు మరి. తర్వాత వాడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి యూకేలో ఇలాంటి పిచ్చనా కొడుకులు ఎక్కువైపోయారు. ఎనీవేర్ అది కేవలం బ్రిటిష్ మీద వాళ్ళ మీదనే కాదు, అప్పుడప్పుడు ఇండియన్స్ మీద కూడా జరుగుతూ ఉన్నాయి. ఏదైతేనే జాగ్రత్తగా ఉండండి యూకేలో ఉన్న పీపుల్స్. ఎనీవేర్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో.